లోక ప్రేమ దేవుని ప్రేమ చాలా వ్యత్యాసం కలిగింది. లోక ప్రేమ ఏ విధంగా ఉంటదంటే ఏదో ఒక విషయాన్ని ఆశించి మనల్ని ప్రేమిస్తారు. మనుషులు అయినా కావచ్చు, డబ్బైనా కావచ్చు. మనం దేన్నైనా ప్రేమించాలంటే దాని వల్ల మనం ఏదైనా లాభం పొందుకోవాలి. కానీ బైబిల్ ప్రకారం నిజమైన ప్రేమ ఏంటంటే యేసుక్రీస్తు వారు మనం ఇంకను పాపులమై ఉండగా ఆయనను మనల్ని ప్రేమించి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉంటే మనము దేన్నైనా సాధించుకోగలుగుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనలో చాలా మందికి మనం చేసే జాబ్ అంటే ఇష్టం ఉండదు, కానీ దేవుడు మనల్ని బాగా ఆశీర్వదించాలని కోరుకుంటాం. అదే జాబ్ ని ప్రేమించి ఆ ప్రేమ యందు నిలిచి ఉండగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ప్రేమలో నిలిచి ఉండలేకపోతే అది ఎంత గొప్పదైనా గొప్ప కార్యాలు మనం చేయలేం. మన కుటుంబంలో మనం పడిపోతున్నామంటే, కుటుంబంలో ద్వేషము, భయంకరమైన అసమాధానము, శాంతి లేనితనం కలుగుతుందంటే దానికి కారణం ప్రేమ లేకపోవడం. బైబిల్ చదవలేకపోవడానికి బైబిల్ అంటే ప్రేమ లేకపోవడం. అదే ప్రేమ ఉంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తాం. ఈ రోజుల్లో యవనస్తులు సినిమాలు మనం గమనించినట్లయితే ఒక హీరోయిన్ కోసం హీరో తన ప్రాణాన్ని పెడతాడు, లాస్ట్ వరకు పోరాడతాడు, శత్రువులతో పోరాడి గెలుస్తాడు, మన కోసం ఏదైనా చేసేస్తాడు. అలాగే మనం చేసే పనిని, మన కుటుంబాన్ని, అలాగే మన పరిస్థితుల్ని ప్రేమించి ఆ ప్రేమ యందు నిలిచి ఉంటే మనము దేవుని యందు నిలిచిన వారం. మనం ప్రేమ కలిగి ఉన్న వారం అయితే దేవుని స్వరూపం అంది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఒకవేళ మనలో ప్రేమ ఉంటే మనలో దైవత్వము అనేకులకు కనబడుతుంది. ప్రేమ కలిగి అనేకులకు ప్రేమను పంచుదాం. గాడ్ బ్లెస్ యు.